ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ బీజేపీ కలిసి లిక్కర్ కేసును వాడుకుంటున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. 100 రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్న సీఎం బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు. ఇటు ఏపీలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సభకు హాజరయ్యారు. ఏపీ కావాల్సింది నాయకత్వం కాదని ప్రశ్నించే గొంతుకలన్నారు. ప్రశ్నించేవారు లేకనే ఏపీ నష్టపోయిందని చెప్పారు. కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు అంతా ఓ డ్రామా అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయని ఫైర్ అయ్యారు. కవితను ఎన్ని రోజులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబం బీజేపీ ఆడుతున్న డ్రామా డైలీ సీరియల్ ను తలపిస్తుందని విమర్శించారు రేవంత్. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లామని, ప్రస్తుతం ప్రజల్లోనే ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడ విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి ఆదాయాన్ని స్థిరీకరించామని చెప్పారు. 100 రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినాము. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్న తపన ఈ రోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. వైఎస్ ఆశయాలను నిలబెట్టే వారే వారసులవుతారని అన్నారు రేవంత్ రెడ్డి. విశాఖలో నిర్వహించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సభకు హాజరయ్యారు. ఏపీకి ఇప్పుడు కావాల్సింది నాయకత్వం కాదని ప్రశ్నించే గొంతుకలన్నారు రేవంత్. ప్రశ్నించే వాళ్ళు లేకనే మోదీ ఏపీని పట్టించుకోలేదన్నారు. ఏపీలో ఎవరు గెలిచినా మోదీకి బానిసలేనన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు రేవంత్. బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్ మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్లే. ఢిల్లీ లిక్కర్ కేసుకు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కవితను అరెస్టు చేసింది ఢిల్లీ పోలీసులైతే తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆనాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా జరిగిన ధర్నాలను, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులే ఈ రోజు ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరమన్నారు. స్పెషల్ ఫ్లైట్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకుపోయి ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసుకోండన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లను భయపెట్టించారని మండిపడ్డారు సురేఖ. ప్రజల ఇష్టం మేరకు పాలన కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లో విసికే చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. వరంగల్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే చాలా మంది పార్టీ మారడానికి ప్రయత్నం చేసినా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి కేసులు పెడతామని, లేకపోతే మరి మీకు వచ్చే బెనిఫిట్స్ రావని, ఈ విధంగా ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళను కూడా మనసు చంపుకొని టీఆర్ఎస్లో కొనసాగే విధంగా వాళ్ళు ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ములుగు జిల్లాలో పర్యటించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య ఉన్న బోదరవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1,15,00,000 నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ధరణి స్పెషల్ డ్రైవ్ ఆగింది. మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు స్పెషల్ డ్రైవ్లు ఆపాలని రెవెన్యూ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత సర్కార్లో పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది సర్కార్. ఈ నెల 17 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఎన్నికల కోడ్తో ప్రస్తుతానికి ఆగింది.